నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ నేను లావణ్య అప్డేట్స్ చూద్దాం నేవల్ క్యాంటీన్లోని స్టోర్ రూమ్లో అట్టెపెట్టెలో దాగి ఉన్న శ్వేతనాగుడు మల్కాపురం ప్రాంతానికి చెందిన స్నేక్ కేచర్ నాగరాజు చాకచక్యంగా గుర్తించారు. గాయపడి ఉన్న పాము ఆరోగ్య పరిస్థితిని గమనించిన నాగరాజు వెంటనే మల్కాపురం వెటర్నరీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి వెటర్నరీ డాక్టర్ సునీల్ పాము కోసం 8 కుట్ల చికిత్సను అందించి శ్వేతనాగుకు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ ప్రయత్నం ద్వారా పాము ఆరోగ్యానికి మళ్లీ పునరుజ్జీవనాన్ని అందించడం ఘనతగా నిలిచింది. పైన మామూలుగా ఎందుకో రెండు వైపులా దెబ్బలు తగిలి సైడ్ ఇలా ఇచ్చింది దెబ్బ తగిలి హీల్ అయిపోయింది. ఈ దెబ్బ తగిలి హీల్ అది సుమారు నాగరాజు ఎన్ని సంవత్సరాలు ఉంటాను అంటే పాము జీవితం ఏంటి ఎంతలో ఉంటుంది పాము జీవితం? పాము జీవితం అనేది ఎప్పుడు అంటే నాకు దాన్ని నమ్మకం ఉండదండి. ఎప్పుడు అంటే ఒరిజినల్ కానీ జాబ్ జీవితం అంతరించుకోవడానికి ఒక 8 తాటగారు మోంతా తుఫాను వల్ల గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాలలో 100 ఎకరాల వరి పంట నష్టపోయిన విషయాన్ని పరిశీలించడానికి స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ఈ మండలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువ భాగం మినుము పంట నీట మునిగిన కారణంగా రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన పంట వివరాలను సేకరించి సకాలంలో రైతులకు నష్టపరిహారం అందజేయనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మిగతా ఏజెన్సీ ప్రాంతంలో మొన్న వచ్చినటువంటి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కన్నా మన రంపచోడవరం నియోజకవర్గానికి ఈ యొక్క ఫ్లడ్ ఈ మొంతా యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువే ఉందని చెప్పాలి. ఎందుకంటే మిగతా ప్రాంతాలు కాకినాడ, రాజమండ్రి చూస్తే ఎట్లా ఉంది, మనకి చూస్తే ఎట్లా ఉంది అన్నది వేరియేషన్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎఫెక్ట్ చాలా తక్కువ. అయితే అక్కడక్కడ చాలా మండలాల్లో పాడి అదే విధంగా చిన్న చిన్న ఏదైతే వ్యవసాయాలు చేసుకుంటున్నారో అవి పాడైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రధానంగా మన దేవీపట్నం మండలంలో పర్యటించడం జరిగింది. ఇక్కడ వరి అదే విధంగా మినుములు కూడా మినప చేనులు ఎక్కువగా వేస్తున్నారు. మన దేవీపట్నం మండలంలో వరి కంటే ఎక్కువ మినప చేనులు ఎక్కువ ఈ యొక్క పాడైనవి కనుక మేమే స్వయంగా వెళ్ళి చూసాము. ఆ డ్యామేజ్ అయిన క్రాఫ్ట్ కూడా మేము అధికారులతో మాట్లాడి అవి వెంటనే మేము నోట్ చేసుకోమని ఆ యొక్క లిస్ట్ ని కూడా మాకు పంపించినట్లయితే మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి న్యాయం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం ఉంటుంది. మేము ఎమ్మెల్యేగా రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం, ధైర్యంగా ఉండమని మరొకసారి తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా ఇలాంటి సమస్యలు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు అదేవిధంగా లోకేష్ గారు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మొంతా ఎఫెక్ట్ చాలా తీవ్రతగా ఉందని తెలిసిన ముందు నుంచే అధికారుల నుంచి కింద నుంచి పై అధికారుల వరకు అందరినీ అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఎటువంటి ధన ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి ముందే ఆలోచన ముందు చూపున్నటువంటి మంత్రి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. దాని నిమిత్తం ఆయన ఆలోచన నిమిత్తం ఈ రోజు రాష్ట్రంలో చాలా మటుకి ధన ప్రాణ నష్టం అసలు లేకుండానే జరిగిందని కూడా. విజయనగరం జిల్లా భోగాపురం మండలం మక్కం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో మైలిపిల్లి అరిబుగారి జ్ఞాపకార్థం ఘన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వీరి కుమారుడు మైలిపిల్లి అనిల్ కిరణ్ కొర్లమ్మ భవానీ దంపతులు సుమారు 6,50,000 నిధితో సహకరించారు. ఈ సందర్భంగా స్కూల్లో దయాస్ కళావేదిక ప్రారంభించబడింది. సరస్వతీదేవి విగ్రహం ఆవిష్కరణ మరియు డైనింగ్ హాల్ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథిగా నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి లోకం నాగమాధవి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ యువత ముందుకు రావాలని, ఇలాంటి కార్యక్రమాలు గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. మైలిపిల్లి అప్పలకొండ మాట్లాడుతూ గ్రామ సమస్యలతో తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్కూల్ అధికారులు, ఉపాధ్యాయులు, ఎంఈఓ, హెచ్ఎం పాల్గొన్నారు.
నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజల సమస్యలపై అపారమైన చిత్తశుద్ధితో స్పందించిన ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి కృషికి ప్రభుత్వాధికారుల హృదయపూర్వక స్పందన లభించింది. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకార కుటుంబాల పరిస్థితిని స్వయంగా తెలుసుకున్న ఆమె వారి తరపున ప్రభుత్వం వద్ద పలు విజ్ఞప్తులు చేశారు. ఫలితంగా ప్రతి రేషన్ కార్డు కలిగిన మత్స్యకార కుటుంబానికి 50 కిలోల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమాన్ని ముక్కాం గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు మత్స్యకార మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రజల సమస్యలను గమనించి తక్షణ చర్యలు చేయించిన లోకం నాగమాధవి శ్రద్ధ, ప్రజాప్రేమ మరలా వెలుగులోకి వచ్చింది. ఏమ్మా మీరెవ్వరు కంగారు పడద్దు, మీరు కూడా ఒకటి పట్టుకోండి. ఇలాగ సిఎస్డిటి గారు మోంతా తుఫాను మూలంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తుఫాను వల్ల చాలామంది నష్టపోయారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇటువైపు మత్స్యకారుల్లో ఎవరైతే వేటకు వెళ్ళలేదో వాళ్ళందరికీ కూడా 50 కేజీల బియ్యం అలాగే మిగిలిన నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. పొద్దున్న అది కొంత మిగిలిన మత్స్యకారుల్లో ఎవరైతే వేటకు వెళ్ళరో వాళ్ళందరిలో కొంత అలజడిని సృష్టించి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రతి రేషన్ కార్డు మీద ఇవ్వండి సార్, మేమందరం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళకి వేటకు వెళ్తేనే మాకు ఈరోజు కడుపు నిండుతుంది, అలాగే మేము వెళ్ళి చేపలు అమ్ముకోగలం, కాబట్టి ప్రతి మత్స్యకార కుటుంబం దీనివల్ల నష్టపోయింది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. దాని వెంటనే మన మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, అలాగే కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే సీఎం గారి దృష్టికి కూడా అందరం కలిపి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద సానుకూలంగా స్పందించి విజయనగరం జిల్లా మెట్టాడ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పదవి విరమణ చేసుకున్న పరిపాలనా అధికారి మరియు ఎంపీడీఓ అయిన ఏ భానుమూర్తి పదవి విరమణ సభ సన్యాసి నాయుడు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు మండల పరిషత్ మెట్టాడ కార్యక్రమం నుంచి పదవి విరమణ శుభాకాంక్షలు చేసి భానుమూర్తి గారి పదవి విరమణకు కనీసం సంతాపన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని అభినందనలు తెలిపారు. పదవి విరమణ చేసుకున్న భానుమూర్తి సేవలు, ప్రజల పట్ల నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. 31/10/2025 తేదీన ఏ భానుమూర్తి ఏవోకం ఎంపీడీఓ ఎఫ్ఎస్సి సందర్భంగా పదవీ విరమణ చేసిన సందర్భంగా ఈరోజు అధికారులు, మండల పరిషత్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అలాగే అందరితో మండల నివసిస్తున్న ప్రజలందరితో ఈరోజు ఈ వీడ్కోలు సభ ఈ కార్యక్రమం సక్సెస్గా ఈ రకంగా చేయడం జరిగింది. గౌరవ ఎంపీపీ ఆధ్వర్యంలో, అలాగే ప్రజాప్రతినిధులు, మండల స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో ఘనముగా అన్ని డిపార్ట్మెంట్స్ వివిధ శాఖల నుంచి వచ్చి ఈ రకంగా మమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ ఈ రకంగా వీడ్కోలు సభలో ఈ రకంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎంతగానో రుణపడి ఈ రకంగా ఉన్నాం. మరి అందువల్ల ఈరోజు జరిగే కార్యక్రమం సక్సెస్ అయినందుకు ఈ మండల ప్రజలకి, అధికారులకి, అలాగే నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుటుంబం తరఫున, మా బంధువుల తరఫున, అలాగే మా రక్త బంధువులు అందరి తరఫున ఈ రకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బొబ్బిలి మండలం కొమటిపల్లి గ్రామానికి చెందిన 63 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు సమాచారం వచ్చింది. మాజీ వైస్ ప్రెసిడెంట్, మాజీ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ఆవాల తిరుపతి ద్వారా
10 కుటుంబాలు 4వ వార్డు మెంబర్ వేలమల పెద్ద అప్పలనాయుడు, కొమటిపల్లి రెడ్డి వీధికి చెందిన 53 కుటుంబాలు గొట్టాపు సత్యనారాయణ నేతృత్వంలో గౌరవ ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి మరియు గౌరవ ఎమ్మెల్యే బేబీ నాయన నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధి వారిని టీడీపీ వైపు ఆకర్షించిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బిలి నియోజకవర్గం విజయనగరం జిల్లా 30వ వార్డు ప్రాంతంలో ఫ్రైడే డ్రైడ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. స్థానిక ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ కాచిన వేడి నీళ్లు తాగడం, వండిన పదార్థాల మీద మూతలు కట్టడం, చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం గురించి సూచనలు ఇవ్వబడ్డాయి. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అవసరమైన మందులను పంపిణీ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రియాజ్ ఖాన్ గారు పాల్గొని పలు కార్యక్రమాలను పరిశీలించారు. అది తెలియదు. అవన్నీ ఇది డ్రమ్ములు అంటే ఈ వర్షం నీరు అనేది చేరిపోయి ఈ డ్రమ్ములు అంటే వాటిలంతా చేరిపోయి జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి, సీజన్ కాబట్టి ఎండని మనకి అందులో నీరు చేరదు కదా. వర్షాకాలంలోనే కదా మనకు నీరు చేరుతుంది. అది మనం చూసుకోము, చుట్టుపక్కల పరిసరాలు కూడా మనం చూసుకోము. ఎంతసేపు మన ఇంట్లో మనం శుభ్రం చేసుకోవాలి, కానీ మన ఇంటి పక్కన పరిసరాలు కూడా శుభ్రంగా చేసుకోవాలి కదమ్మా. దానివల్ల ఈ నీరు నిల్వ ఉండకుండా వారానికి 2 సార్లు అయినా ఒకసారైనా మీరు శుభ్రంగా ఎండబెట్టేసి మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులకైనా దేనికైనా డ్రమ్ములకైనా ఏవైనా నింపుకొని ఎండబెట్టి నింపుకోండి. చూస్తుండండి, వారానికి 2-3 సార్లు చూడాలి. ఎందుకంటే వర్షం నీరు ఏదైనా పడినా అది ఉండిపోతాయి, నిల్వ ఉండిపోతాయి. వాటిలోనే దోమలు పెరుగుతాయి. మురికి నీటిలో ఉన్న దోమలు మలేరియా జ్వరాలు వస్తాయి. ఇలాంటి మంచి నీటిలో ఉన్న దోమలు అయితే మాత్రం డెంగ్యూ జ్వరాలు వస్తాయి. అది కానీ ఏమాత్రమైనా డెంగ్యూ కానీ సోకిందంటే మాత్రం ఇంచుమించు ప్లేట్లెస్ డౌన్ అయిపోయి మంచి ప్రాణాలు తీసినంత అవకాశం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటాయి. ఏవైనా కొబ్బరి పండులైనా, మొక్కల్లో కుండీలైనా, ప్లేట్లైనా ఏవైనా అప్పటికప్పుడు మీరు నీరు ఉంపిస్తుంటాం. మీరు ఏమైనా ఏదైతే హెల్త్ సెక్రటరీ చెప్తున్నారో వాటికి మీరు పాటించి మేము చెప్తే వినరు. మా తోటకోళ్ళు అక్కడ ఉన్నారు కదా నించొని బయట, అవన్నీ కూడా మనం పాటిస్తుండాలి. మన ఇంటి బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ రాంభర్కి శరత్ బాబు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో సాధారణంగా 10 అంశాలు, అత్యవసరంగా 4 అంశాలు చర్చించారు. ఎక్స్ సర్వీస్ మెన్ కి 50 ఇంటి స్థలాల మంజూరు అంశంపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయగా కమిషనర్ ఎల్ రామలక్ష్మి అవి రెవెన్యూ పరిధిలోని స్థలాలని స్పష్టం చేశారు. మాజీ చైర్మన్ మురళీకృష్ణ హాజరుపై చర్చ జరిగింది. కొత్త ఇళ్ల అసెస్మెంట్ పై కమిషనర్ వివరించారు. శానిటేషన్ సిబ్బంది హాజరు, డమ్మీ పనివారిపై వైస్ చైర్మన్ ప్రశ్నించగా ఇన్స్పెక్టర్ వివరణ ఇచ్చారు. పలు వార్డుల సమస్యలపై కౌన్సిలర్లు సూచనలు చేయగా చైర్మన్ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని సమస్యలను వచ్చే సమావేశానికి ముందు పరిష్కరించాలని ఆదేశిస్తూ సమావేశం ముగించారు. అదే చెరువించు వెనక్కి బట్టి ఉంటుంది. ఆ బట్టి కాస్త కప్పేసి ఆ బట్టి కాస్త అలా వెనక్కి అలా చనిపోయి ఈ ఉండి వెంచరు అలా వెనక్కి పడుతుంది వెంచరు. కానీ మన అధికారులు కూడా పట్టించుకోవచ్చు. ఈ రోజు గతంలో ఎవరైనా మీరు వచ్చిన తర్వాత ఒక సమస్యలు కొద్దిగా కొద్దిగా అక్రమాలు అయితే కొన్ని అయితే అలాగే మీరు వచ్చిన తర్వాత. ఇంకో విషయం కూడా చెప్తాండి, ఇంతవరకు బొబ్బిలి మున్సిపాలిటీలో ఒక ఎర్రగడ్డ లేగర్ రావడం తెలియదండి. నిజంగా దగ్గర మనం వచ్చాము, కానీ మన సమస్యలు అడగలేదు. అడిగితే బాగుంది. నేను ఈగ రాకరాక అడిగట్టాను మన మీదే వల్ల. అలాగే కొన్ని కబ్జాలకు అయితే గురవుతున్నాయి. కొద్దిగా చూడండి. బాగా టీపీఎస్ గారికి చెప్తా ఉంటే ఆయన వెంటనే క్షమ తీరుకుంటుందండి. మరి మీ ముందే చెప్తారు, ఈ ప్రభుత్వాన్ని కొద్దిగా అరికట్టండి అని చెప్తా ఉన్నాం.
నీట్గా పెట్టేస్తాం బండి. అలాగే వాయుస్ అక్కడే బండి వచ్చేస్తాం. ల్యాబ్ పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటన చిత్తూరులోని సీతంసి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుకుంటున్న నందిని రెడ్డి స్వస్థలం సామిరెడ్డిపల్లి జీడి నెల్లూరు మండలం అకాడమిక్ బ్లాక్ 3వ అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని నందిని రెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కళాశాల అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడే అవకాశం ఉంది. ఎంతసేపు అడిగామా అప్లోడ్ బాబు ఇప్పుడు 4 అవర్స్ అమ్మాయికి ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ వేలు ఏం జరిగింది మీడియా వాళ్ళు ఒక క్లాసులోనే ల్యాబ్ వెళ్ళండి. ఇప్పుడు లైవ్ లేదు, మీరు వచ్చి చూశారు కాబట్టి చెప్తాను. ఓకేనా? చెప్తాను. ఏం జరిగిందో మాకు చెప్పండి. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. త్వరలో 33 ఎకరాలలో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నిర్మించనున్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, మంచి మార్కెటింగ్ సదుపాయం అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సబ్సిడీతో విత్తనాలు, పరికరాలు, యంత్రాలను రైతులకు అందజేస్తామని తెలిపారు. కుప్పం నియోజకవర్గం వద్ద కార్గో సేవల ద్వారా ఉత్పత్తుల రవాణా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. హైంద్రనీవా నీటిని కుప్పం వరకు తీసుకువచ్చిన ఘనత కూటమిదేనని, రైతులు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పసుపులేటి హరిప్రసాద్, సిఆర్ రాజన్, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ మధ్యనే రామగుప్పంలో ఒక ఎయిర్పోర్ట్ కూడా మనకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ల్యాండ్ కూడా దానికి కావాల్సినటువంటి ల్యాండ్ అక్వైర్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా మనకు లాభాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వీకోట ప్రాంతంలో పండించేటువంటి పూలైతే డైరెక్ట్ గా బయట దేశాలకు పంపించాలంటే మనకు ఒక కార్గో ఫెసిలిటీ కావాలి. ఆ కార్గో ఫెసిలిటీని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ వేకు కనెక్షన్ తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఏది పండించినా వాళ్లకు మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, మనందరం కూడా ఈ జిల్లాలో దేశవ్యాప్తంగా అక్టోబర్ 27 నుండి నవంబర్ 2, 2025 వరకు జరగనున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా వరంగల్ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు వాకథాన్ నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధికారి గుగులోతు అశోక్ కుమార్, కోచ్లు, విజిలెన్స్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విజిలెన్స్ మన ఉమ్మడి బాధ్యత అనే థీమ్తో అవినీతి రహిత సమాజం నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించారు. నిజాయితీ, నిష్పక్షపాతం, జవాబుదారీతనం వంటి విలువలను ఆచరించడం ద్వారా పారదర్శక సమాజాన్ని నిర్మించగలమని అధికారులు విద్యార్థులకు సూచించారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవిపై ప్రభుత్వ అధికారుల వైఖరిపై బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతి కుమార్ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్యక్రమాల నిర్వహణలో ఎమ్మెల్యేను పూర్తిగా పక్కన పెట్టడం, ఆమెకు తగిన గౌరవం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరపున ఎన్నుకోబడ్డ ప్రతినిధిని ఇలా విస్మరించడం అసహ్యకరమని, ఈ విధమైన వివక్షత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పారు. తక్షణమే అధికారుల ప్రవర్తనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే ఆమెను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం మరి ఈరోజు మీ ముందు గుంటూరు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం మన మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవి గారి యొక్క మరి ప్రతి ఒక్క అంశం మీద కూడా ఆమెని చాలా వివక్షతకు గురి చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న అంశాలు. ఈరోజు ఏదో గల్లా మాధవి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనో, లేకపోతే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారనే కాదు. గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మరి ప్రతి ఒక్క అంశం మీద ప్రోటోకాల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆమె పనిచేసే తీరులో అవ్వచ్చు, చాలా అంశాల మీద కూడా ఆమెని చాలా వివక్షతకు గురి చేస్తున్నారనేది పచ్చి నిజం. దీంట్లో మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది, మున్సిపల్ ఆఫీస్లో ఆమె అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేదు. ఏదన్నా అధికారుల దగ్గరికి కొన్ని అంశాల మీద ఆమె దృష్టికి వచ్చి ఈ పని చేయాలి అని అంటే సక్రమంగా వాళ్ళు స్పందించే అంశం అవ్వచ్చు. ఏంటి ఇదంతా? ఎందుకు ఇంత వివక్షత? లక్షల మందితో మంచి మెజార్టీతో ఈ యొక్క గుంటూరు 2లో గెలిచిన మన బీసీ మహిళ మరి ఈరోజు ఇంత వివక్షతకు గురవటానికి కారణం ఏంటి? ఎవరు అంటే పార్టీలో అంతర్గతంగా చాలా అంశాలు ఉంటాయి, అవన్నీ మాకు అనవసరం అని చెప్పి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మేము చాలా మౌనం వహించాం. కానీ ఈరోజు మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడు కూడా మనం స్పందించకపోతే ఏంటి అనే కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ సచివాలయం 3 పరిధిలోని బండారు మాన్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛను అందజేశారు. తర్వాత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీ ఆలస్యం చేయకుండా పింఛన్లు అందజేస్తోంది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 473 మంది 5,53,00,000 మంజూరయ్యాయి అని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలకు వెంటనే నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు. తుఫాన్ సమయంలో ఐక్యమత్యంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ గా నిలిచింది అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. 1వ తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందించడం జరుగుతుంది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో 473 మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 5,53,00,000 మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు 5,53,00,000 మనం ఈ 18 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్ 31న పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా జరిగింది.
జిల్లా ఎస్పీ ఆధార్ నయీం అస్మి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ వి భీమరావు గారు పర్యవేక్షించిన ఈ ర్యాలీ ప్రకాశం చౌక్ నుండి ప్రారంభమై ముఖ్య కూడళ్ల గుండా సాగి అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ భీమరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, అంతర్గత భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి త్యాగాలు ప్రతి పోలీసు సిబ్బందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్మ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవివి సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, ఆర్మ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రావు, ఇతర అధికారులు, విద్యార్థులు, స్థానిక యువత పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి అమరవీరులకు నివాళులర్పించారు. యాక్చువల్గా ఈరోజు భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. దాంతోపాటుగా మనం కూడా 21వ తారీఖు నుంచి ఈ నెల ఈ రోజు వరకు కూడా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరుపుకున్నాం. మధ్యలో కొన్ని అనివార్య కార్యం వల్ల కొన్ని కార్యక్రమాలు అవ్వలేదు, కానీ అన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ పరంగా అమరవీరులను స్మరించుకుంటూ చివరి రోజున ఈరోజు మళ్ళీ సర్దార్ వల్లభాయ్ పటేల్ మహానుభావునికి ఉదయం మనం యూనిటీ రన్ చేసాం. ఈ విధంగా ఈవినింగ్ మన మృతదేహం తలుచుకుంటూ క్యాండిల్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం మన గౌరవనీయ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మన అడిషనల్ స్పీకర్ గారిని కూడా మాట్లాడతారు. ఒకసారి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మనకు అక్టోబర్ 21 నుంచి ఈరోజు 31 వరకు వివిధ కార్యక్రమాలు అమరవీరుల గురించి మనం చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మన గౌరవ జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో, అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఎంతో మనము ఘనంగా జరుపుకున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో నిఘా అవగాహన వారోత్సవాల సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం చీఫ్ ఇంజనీర్ చిట్టప్రగడ ప్రకాష్ మరియు విజిలెన్స్ ఆఫీసర్ తాడూరి రఘుపతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పనిచేస్తున్న సంస్థపై నిఘా చాలా అవసరమని, ప్రతి ఉద్యోగి అవగాహనతో వ్యవహరించాలని సూచించారు. అవగాహన కార్యక్రమంలో కేటీపీపీ వివిధ విభాగాల ఎస్సీలు, డిఈలు, ఏఈలు, అసోసియేషన్ నాయకులు, మహిళా ఉద్యోగులు, జెన్కో కానిస్టేబుల్స్, ఫైర్ సిబ్బంది, ఆర్జినల్ కార్మికులు పాల్గొన్నారు. దాటకు 20 దాటకు అస్సలే దాటకు. అదే స్లో కూరగాయలు ఎట్ట కూర్చుంటారు ఎనుక. స్లో బండి బంద్ వస్తా. రైట్ సరిపోతుంది ఎంత స్పీడ్. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.